అమరావతి మ్యారథాన్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా 21K, 9K రన్ నిర్వహించారు. ఇక మారథాన్ లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరావతి మ్యారథాన్ సందడిపై మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. మారథాన్ 20K రన్ 10K రన్ కొద్దిసేపు క్రితం ప్రారంభమైంది. వేలాది మంది క్రీడాకారులు అలాగే ఔత్సాహికులు మొత్తం కూడా విజయవాడ ప్రజానీకాన్ని ఒక ఆనంద వాతావరణంలో ఇదంతా కూడా పాల్గొంచుకుంటున్నారు. ముగింపు సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతున్నారు. కొద్దిసేపు క్రితం ర్యాలీ ప్రారంభించిన దేవినేని ఉమామంతా ఉన్నారు. ఆయన మరిన్ని సార్ చెప్పండి, ఈరోజు మారథాన్కి అహూనమైన స్పందన వచ్చింది. ప్రభుత్వం రాష్ట్రం మొత్తం అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఈ మారథాన్ ప్రారంభమైంది. అమరావతి మారథాన్ 6 గంటల ఎగ్జాక్ట్గా 21K రన్ ప్రారంభమైంది. 6:30కి 10K రన్ ప్రారంభమైంది. 7 గంటలకి 5K రన్ ప్రారంభమవుతుంది. చాలా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములయ్యారు. ముఖ్యమంత్రి గారు కోరుకుంది అదే. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సిపి, కమిషనర్, కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, యంత్రాంగం, ప్రథమ పౌరుడు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రన్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా విజేతలే. సహజ వనరులు, అదేవిధంగా ఈరోజు జలవనరులు, గ్రీన్ కోర్, మొక్కలు నాటడం కానీ, నీటి వనరులు కాపాడుకోవడం కానీ, ఈ సబ్జెక్టు మీద రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలో చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కర్నూలు జిల్లాలో సిద్ధాపురంలో లిఫ్ట్ ప్రారంభం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. ఆదివారం అయినప్పుడు కూడా ఇవాళ పెద్ద ఎత్తున వేలాది మంది పిల్లలు, యువకులు, మహిళలు, విద్యార్థులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రన్లో భాగస్వాములు అయ్యారు. అమరావతి మారథాన్ దేశానికి ఆదర్శంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు లక్ష్యాలు ఇచ్చారు. లక్ష్యాలు చేయాలంటే, గమ్యం చేరుకోవాలంటే సాధన ఉండాలి. ఆ సాధనలో భాగమే పెద్ద ఎత్తున ఈ మానవ వనరుల అభివృద్ధి. చాలా పెద్ద ఎత్తున వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం, భాగస్వాములు చేయటం, ఆరోగ్యంగా ఉండటం, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్, 50 కోట్ల మొక్కలు నాటడం, అదేవిధంగా నీటి వనరులో గోదావరి కృష్ణ అనుసంధానం లాగా గోదావరి కృష్ణ పెన్నా అనుసంధానం పోలవరం ప్రాజెక్ట్ 2019కి పూర్తి కావాలి. అదేవిధంగా రేపు ఉదయం 10 గంటలకే ముఖ్యమంత్రి గారు పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు కూడా రాబోతున్నారు. 2019కి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ఇవాళ ఈ 21K, 10K, 5K రన్లో విజయవాడలోనే కాకుండా గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో కూడా ఈ రన్స్ జరుగుతూ ఉన్నాయి. అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇది అమరావతి మారథాన్కి ఒక గుర్తింపు వచ్చింది. అలాగే మన స్టేట్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల గురించి కూడా పెద్ద అమరావతి మారథాన్ ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. ప్రజలు దీన్ని ఒక ఆదర్శంగా తీసుకుని అట్లా గ్రామీణ వాతావరణంలో కూడా ఇలాంటి రన్స్ కూడా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఉమా చెబుతున్నారు. కెమెరామెన్ రామప్రసాద్, పూర్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.